ఈ నెల 3 తారీఖు నాడు కాకినాడ జిల్లాకెంచి బయలుదేరిన ఓ పడవ సముద్రంలో మునిగిపోయింది. అందులో 7 మంది జాలరన్నలు ఎక్కడ కొట్టుకుపోయినరో పత్తకలేరు. ఇక అధికారులు రికాం లేకుండా దోవులాడుతూనే ఉన్నారని కొన్నొద్దుల సంధి వార్తలు వచ్చినాయి కదా. అగో గా కొట్టుకుపోయిన మత్స్యకారుల జాడ ఇప్పటికీ దొరికిందట. మరి ఎట్లున్నారు ఏం కదా అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పాండ్రి. అమ్మయ్యా, మొత్తానికి బతికి బట్టగట్టిర్రు. 25 రోజుల తర్వాత పానాలతో ఇంటికొచ్చి ఇంటోళ్లను కృషి చేసిర్రు. బతికి బయటపడ్డ 7గురు మత్స్య కార్మికులకు ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖర్ ఎదురుపోయి ఘనంగా స్వాగతం పలికిర్రు. అసలు ముచ్చట ఏందంటే, ఈ నెల 3వ తారీఖు నాడు ఓడల రేవుకు చెందిన 7గురు జాలరన్నలు సముద్రంలో చేపల షికారుకని పోయిర్రు. అయితే పోనైతే పోయిరు గాని నడుమలకు పోగానే ఇంజన్ల ఏదో సమస్య వచ్చి పడవ నడవలనే ఆగిపోయిందట. దీంతో తెరచాప సాయం తీసుకొని బయట పడదామని వస్తుంటే అది పాడై వెస్ట్ బెంగాల్ దిక్కు కొట్టుకపోయిందట. సీన్ కట్ చేస్తే పోయినాడు పోయిరంటే ఇదివరకు దాకా పత్తకు లేరు. అసలు మా ఊళ్ళకి ఏమైంది, ఎట్లున్నారు, ఎక్కడ కొట్టుకుపోయిరని ఇంటిలోది ఒక బాధ కాదు. ముచ్చటరికై సర్కారులు సుత అన్ని తీర్లా గాలించిర్రు. ఎంత లెంకినా సుత అన్నల జాడ మాత్రం దొరకలే. అట్లాగా పడవ కొట్టుకుపోయి వెస్ట్ బెంగాల్ శంకర్పూర్ జట్టి జాలలో జిక్తే పాపం వాళ్ళు వెంటనే మనోళ్లను కాపాడి అన్ని తీర్లా అరుచుకురాట. ఇక ఈ ముచ్చటరికై వెంటనే ఏపీ సర్కారు అన్నలను అక్కడికించి సొంతూరులో దోలుకొచ్చింది. అగో సముద్రంలో చిక్కబడ్డ అన్ననే చెప్తుండే. చాలా భయపడ్డామండి. వర్షం గాలి మా ఇద్దరికే చేకూర్చేసేదండి. ఒక్కొక్క కట్టం వస్తే అంత ఎత్తు వచ్చేదండి, తడిసి అంత వచ్చి అలా బోటు అల్లా దిగేదండి. మేము బోటుని ఇలా గట్టిగా పట్టుకుండి ఉండేవాళ్ళండి. ఈయన మాకు ధైర్యం చెప్పేవారండి. మా 6గురికి ఈయన ఓనర్ గారా, మీకు ఏం పర్లేదు, నేను తీసుకెళ్ళి పూసి నాది, మీరు కంగారు పడకండి అని మాకు ధైర్యం చెప్పిన ఈయనండి ఓనర్ గారు. ఇంటిరా తాటి చెట్టు అంత అలలొచ్చినా సుత ఆదరకుండా బెదరకుండా పానాలతో బయట పడ్డారు. అట్లనే సముద్రంలో ఇరకబడ్డాన్ని రోజులు ఎట్లుర్రు ఏం కథ అనేది కూడా చెప్పారు. చూడు, సరే ఏం చేస్తాం, ఇంకా అలాగే బాధపడదామని చెప్పేసి మాకున్న భోజనాలు అలాగలా మెల్లమెల్లగా తక్కువ వండుకొని అలా గడుపుకుంటూ 15 రోజులు వచ్చినాయండి. ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత ఇంక మాకు అయితే తిండి గిండి ఏమీ లేదు. ఆ తర్వాత మేము అక్కడి నుంచి అలా దిగాకి చేరిపోతే ఆ దగ్గరలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ దిగాలో ఆయన బోట్ అయిన మమ్మల్ని రక్షించి ఇంటికి తీసుకెళ్ళి మాకు వైద్యం చేయించి మమ్మల్ని అక్కడి నుంచి ఈ మన ప్రభుత్వానికి మాకు చెప్పారండి. అదన్నట్లు ఇన్నొద్దులు ఎట్లుర్రో ఏడబోయిర్రు అని చెప్పి కండ్ల ఒత్తులు వేసుకుని చూసిరు ఇంటిల్లా అదులు. ఆఖరికి గంగమ్మ తల్లి దయదలుసుడుతోని పైలంగా ఇల్లు చేరిర్రు. వచ్చిన మత్స్యకారులకు ఎమ్మెల్యే సార్ భోజనం పెట్టి తోలిండు. ఏదేమైనా గంగపుత్రుల పని చాలా రిస్క్ తోని కూడుకుంది. పొయ్యిర్రంటే మళ్ళా ఒడ్డుకొచ్చిందాక గ్యారంటీ ఉండదు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.